హలో ఫ్రెండ్స్, టెన్నిస్ టాక్స్ ఇన్ తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం టెన్నిస్ గేమ్ గురించి తెలుసుకుందాం. టెన్నిస్ ఆటలో కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా టెన్నిస్ కోర్ట్ గురించి మాట్లాడుకుందాం. కోర్ట్ పరిమాణం 78 అడుగులు పొడవు, 27 అడుగులు వెడల్పు సింగిల్స్ కోసం, లేదా 36 అడుగులు వెడల్పు డబుల్స్ కోసం. ఇప్పుడు టెన్నిస్లో స్కోరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. టెన్నిస్లో స్కోరింగ్ ఇలాగా ఉంటుంది: 15, 30, 40. గేమ్. మొదటి పాయింట్ 15, రెండవ పాయింట్ 30, మూడవ పాయింట్ 40, నాల్గవ పాయింట్. గేమ్. మ్యాచ్లో గెలవాలంటే 3 సెట్లలో కనీసం 2 సెట్లు గెలవాలి. గ్రాండ్ స్లామ్లో 5 సెట్లలో కనీసం 3 సెట్లు గెలవాలి. ఇప్పుడు టెన్నిస్లో సర్వ్ చేసే విధానం గురించి మాట్లాడుకుందాం. సర్వ్ మొదలుపెట్టే విధానం చాలా ముఖ్యమైంది. ఆటగాడు కోర్ట్ వెనుక లైన్పై నిలబడి బంతిని రాకెట్తో కొట్టి బంతి ప్రత్యర్థి కోర్ట్లోని సర్వ్ బాక్స్లో పడాలి. ప్రతి పాయింట్కు ఆటగాడికి 2 సర్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. మొదటి సర్వ్లో బంతి సర్వ్ బాక్స్లో పడకపోతే అది ఫాల్ట్ అనబడుతుంది. అట్లాగే రెండో సర్వ్ కూడా ఫాల్ట్ అయితే అది డబుల్ ఫాల్ట్ అని పిలుస్తారు. అప్పుడు ప్రత్యర్థికి పాయింట్ లభిస్తుంది. సర్వ్ చేయటప్పుడు ఆటగాడు ఫుట్ ఫాల్ట్ చేయకూడదు. అంటే సర్వ్ చేస్తున్నప్పుడు ఆటగాడు కోర్ట్ లోపలికి పాదం వేయకూడదు. ఇప్పుడు కొన్ని స్పెషల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. టై బ్రేక్. సెట్లో 6-6 సమం అయినప్పుడు టై బ్రేక్ ప్రారంభమవుతుంది. అడ్వాంటేజ్ సిస్టమ్. ఇద్దరి ప్లేయర్స్కి 40 పాయింట్స్ ఉన్నప్పుడు 2 వరుస పాయింట్లు గెలవడం అవసరం. ఇవి టెన్నిస్ గేమ్లో బేసిక్ రూల్స్. ఇవి తెలిస్తే మీకు టెన్నిస్ గేమ్ బాగా అర్థం అవుతుంది. టెన్నిస్ అప్డేట్స్ కోసం టెన్నిస్ టాక్స్ ఇన్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.